విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఉపాధి కల్పన విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పూర్తిగా వెనుకబడ్డారని ఆరోపించారు. తూర్పు నియోజకవర్గ జనసేన అభ్యర్థి కోన తాతారావు రాష్ట్ర అభివృద్ధి సమపాలన కేవలం పవన్ కళ్యాణ్తోనే సాధ్యమని అన్నారు. నియోజకవర్గంలోని కరకచెట్టు పోలుమాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడతారంటున్న కోన తాతారావుతో మా ప్రతినిధి ఆశలత ఫేస్ టు ఫేస్. జనసేన అభ్యర్థుల 4వ జాబితాలో విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి కోన తాతారావు గారు ఎంపికయ్యారు. ఇక్కడ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో పాటు స్థానికంగా వైసీపీ అదేవిధంగా టీడీపీ తరఫున కూడా గట్టి అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో ఇక్కడ గెలుపు ఎట్లా ఉండబోతోంది, ఈ ప్రాంత సమస్యలపైన ఆయన ఎట్లా స్పందిస్తారన్న విషయాన్ని అడిగి తెలుసుకుంది. సార్ చెప్పండి, ప్రధానంగా తూర్పు నియోజకవర్గం అనేది సామాజిక వర్గానికి బాగా ఎక్కువగా ఓట్ బ్యాంక్ ఉంది. దీంతోపాటు సమస్యలు కూడా అంతగానే ఉన్నాయి. ఇంతవరకు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే పట్ల చాలా విముఖత ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ సమస్యలపై మీరు ఎట్లా స్పందిస్తారు? ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏం చేశారో ఆయన విజ్ఞప్తిగా వదిలేస్తాను. 10 ఏళ్ల పాటు ఆయన పాలన చేశారు. ఆయన మరి మంచి చేశారా చెడు చేశారనేది ప్రజలు గమనిస్తున్నారు. ఓకే, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇవాళ తూర్పు నియోజకవర్గం నుంచి నన్ను పోటీ చేయమని నాకు అవకాశం ఇచ్చినందుకు మా జన సైనికులందరి తరపున నా తరపున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద నాకు పూర్తి అవగాహన ఉంది. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత పైన ఆలోచన ఉంది. ఈ నిరుద్యోగంతో పాటు మౌలిక వసతులు కరువైనటువంటి పరిస్థితులు కూడా నాకు తెలుసు. ఇక్కడ ఎంతమంది అయితే మైగ్రేటెడ్ పీపుల్ ఉన్నారో అంతకంటే 3 రెట్లు పొట్ట చేత పట్టుకొని రెక్కాడి తినగని డొక్కడినటువంటి అనేక మంది 1,70,000 మంది కొండల మీద పెండల మీద నివసిస్తున్నారు. వాళ్ళందరికీ మేము మౌలిక వసతులు కల్పించడమే మా జనసేన పార్టీ లక్ష్యం. తూర్పు నియోజకవర్గంలో చాలా వరకు ఇబ్బంది పెడుతున్న సమస్య అనేది మద్యపానం. సాక్షాత్తు ఎమ్మెల్యే ఇక్కడ మద్యం దుకాణాలు నిర్వహిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో జనసేన అధికారంలోకి వస్తే ఎటువంటి చర్యలు చేపడతారు? అంటే జనసేన అధికారంలో వచ్చినట్టయితే మా అధినేత క్లియర్గా చెప్పారు, మద్యపానం విషయం పైన మద్యం ఏరులై పారుతుంది, దాన్ని కంట్రోల్ చేయాలి, దశల వారీగా కంట్రోల్ చేస్తామని. ఎక్కడైతే మహిళలు ఇబ్బంది పడతారో అక్కడ ఎట్టి పరిస్థితుల్లో మద్యం దుకాణాలు నడపడానికి వీల్లేదన్నటువంటిది మా మేనిఫెస్టోలో ప్రధానటువంటి అంశం. ఇక రెండో పక్క ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా చేస్తున్నారు, ఏ వ్యాపారం ద్వారా ఈ స్థాయికి వచ్చారు అనేటువంటిది నేను చెప్పనక్కర్లేదు, జనం అందరికీ తెలుసు. రాజకీయ నేతగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ గాజువాక నుంచి పోటీ చేయడం, దాని ప్రభావం ఉత్తరాంధ్ర మీద ఎట్లా ఉండబోతుంది? వాస్తవానికి ఉత్తరాంధ్ర అనేటువంటిది వెనుకబాటుతనంతో దశాబ్దాల పాటు వెనుకబడి ఉంది. వెనుకబాటుతనంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఉత్తరాంధ్రకి టార్చ్ లైట్ లాగా ముఖద్వారం గాజువాక. ఆ గాజువాక పారిశ్రామిక ప్రాంతం అక్కడ కానీ పోటీ చేసినట్లయితే ఈ ఉత్తరాంధ్ర ప్రజలు బాగుపడతారని, ఉత్తరాంధ్ర ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు తీరుతాయని, ఉపాధి లేక ఉద్యోగం లేక అనేక దేశాలు వలసపోతున్నటువంటి జనాలు ఆపగలుగుతామని, ఇక్కడ కేంద్రీకృతం అయితే బాగుంటుందని చెప్పేసి ఆయన ఇక్కడ పోటీ చేస్తున్నారు. అందుకనే విశాఖపట్నం ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. పార్టీ నాయకులు, నేను కానీ మా వాళ్ళు కానీ అందరూ ఉన్నాం. మొత్తం మీద చూసుకుంటే తూర్పు నియోజకవర్గంలో ఇప్పటికే అనేక సమస్యలు ఉన్నప్పటికీ ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే పరంగా ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ ఒక చరమగీతం పాడాలంటే జనసేన పార్టీ అధికారంలోకి రావాలని చెప్తున్నాయి. మరోవైపు గాజువాక నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడం అనేది చాలా శుభ పరిణామం. ముఖ్యంగా అవినీతి రహిత పరిపాలన విశాఖలో అందించడానికి పవన్ కళ్యాణ్ అదేవిధంగా జేడీ లక్ష్మీనారాయణ ఇద్దరు కలిసి ఇక్కడ పోటీ చేయడం చాలా మంచి పరిణామం అని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. విజువల్ కలిసి ఆశా 99 కోసం విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.